ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్మేటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనకి రాజేంద్ర నగర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. నమస్కారం అండి రామ్ గారు. నమస్తే అండి. సో ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఒక లేడీ రాజేంద్ర నగర్ మనకి ఫ్లైఓవర్ కింద దొరికారు అని చెప్పేసి, అది కూడా చనిపోయిన స్టేజ్లో. తన పైన ఒక డ్రెస్ కూడా ఏమీ లేదు, మొత్తం ఏవి కూడా లేకుండా తను కాలి డీకంపోజ్ స్టేజ్లో దొరికింది అని చెప్పేసి. ఇక్కడ మనం ఇందాక కూడా మాట్లాడుకున్నామంటే లైక్ పీపుల్ హ్యాస్ టు బి లైక్ చూస్తూ ఉండాలి, అవేర్ ఉండాలి, కనెక్టెడ్ ఉండాలి అని. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే, అక్కడ మనకి ఏమన్నారు, తన ఆల్కహాల్కి అడిక్టెడ్ అయ్యి ఉంది అని చెప్పారు వాళ్ళ హస్బెండ్. ఎక్కడంటే అక్కడ చెప్పకుండా వెళ్ళిపోతుంది, ఆల్కహాల్ తీసుకుంటుంది, కళ్ళు తీసుకుంటుంది అని. అంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ కేస్. అంటే ఆల్కహాల్తో ఇలాంటి దారుణాలు జరగడం అనేది తీసుకున్న పర్సన్కి జరుగుతూ ఉంటాయి. ఆ ఆల్కహాల్ అడిక్షన్ స్టేజ్లో ఒక నలుగురు తాగారు, టీనేజర్స్ ఆర్ ఎవరైనా మెన్స్ కూడా తాగినట్టు మాట పెరిగి గొడవపడి చంపేసుకున్న స్టేజెస్ కూడా చాలాసార్లు చూసాం మనం. కరెక్ట్. అండ్ అడిక్షన్లో ఫ్యామిలీని పట్టించుకోకపోవడము, ఉమెన్ని మ్యాన్ హ్యాండిల్ చేయడము, డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నిటికీ ఆల్కహాల్ అడిక్షన్ అనేది దారి తీస్తుంది. కరెక్ట్. సో హౌ వి షుడ్ టాక్ ఆన్ ఇట్? ఆల్కహాల్ విషయంలోనండి ఒక రాంగ్ నోషన్ చాలా మందికి ఏముంటుందంటే, ఇదంతా ఆల్కహాల్ వల్లనే అవుతుంది, అంటే ఇప్పుడు జరిగే దారుణ లేదన్నా సరే ఆల్కహాల్ వల్లే అవుతుంది అంటుంది. కాదండి, జరిగేది ఆల్కహాల్ వల్ల కాదండి, జరిగేది ఎడిక్షన్ వల్ల. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు చాలా మంది ఉంటారు ఏంటంటే, చాలా వాళ్ళు సోషల్ డ్రింకర్స్ ఉంటారు. లైక్ ఏంటంటే నార్మల్గా పార్టీలో ఒక పెగ్గో 2 పెగ్స్ వేసుకొని వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు. సో అలాంటి వాళ్ళతోటి అబ్సల్యూట్లీ ప్రాబ్లమే లేదు. ఇఫ్ యు ఆర్ ఎ సోషల్ డ్రింకర్ అండ్ మీ లిమిట్స్ ఏంటో మీకు తెలిసినప్పుడు అసలు ఆల్కహాల్ తోటి ఇబ్బందే లేదు మనకి. కానీ జనాలు ఏంటంటే ఆల్కహాల్ విషయంలో, స్పెషలీ ఆల్కహాల్ విషయంలో అతిగా తాగేసి, లిమిట్స్ తెలియకుండా అతిగా వాగేసి, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ అడిక్షన్. డ్రింక్ లైక్ అంటే అందులోనే ఇప్పుడు ఫాదర్ ఏమైనా చేసినా తాగిన మత్తులో చేశారను, మర్డర్స్ అయినా క్రైమ్స్ అయినా తాగిన మత్తులో చేశారని. ఇప్పుడు లారీ డ్రైవర్స్ వీళ్ళందరితో కేసెస్ అవుతుంటాయి, వాళ్ళు కూడా తాగిన మత్తులోనే చేశారంటారు. కరెక్ట్. సో ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో చేసింది అనేసి ఏంటంటే, కొందరు సర్లే కాన్షియస్గా చేయలేదు కదా, తాగిన మత్తులో చేశాడు కదా అనేసి కొందరు ఏంటంటే సానుభూతి చూపించే స్కోప్ ఉంటుంది ఇక్కడ. అలా అని కొందరు ఏంటంటే క్రైమ్ చేసేటప్పుడు కావాలని తాగి క్రైమ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ నోషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ అడిక్షన్ ఏదైతే ఉందో, ఆల్కహాల్ అడిక్షన్ ఏదైతే ఉందో, దాన్ని కంట్రోల్ చేయాలండి. ఇది కంట్రోల్ అవ్వాలి అని అంటే కొన్ని నోషన్స్ ఉన్నాయి సొసైటీలో, అవిటిని మనము తొలగించాలి. అందులో ఫస్ట్ నోషన్ ఏంటంటే, నేను ఎంత తాగితే అంత గొప్ప అనే ఒక నోషన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే, అరే నీకు నా కెపాసిటీ ఏం తెలుసురా, నేను 8 బీర్లు 10 బీర్లు తాగినా స్టెబుల్ ఉంటా తెలుసా, ఇట్లాంటి డైలాగ్ ఓడుతుంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ మధ్యన ఇట్లాంటి డిస్కషన్ అవుతుండొచ్చు. అవును, కొంతమంది అసలు తాగట్లేదంటే నువ్వు తాగట్లేదా అంటే, తాగితేనే నువ్వు ఇప్పుడు సోషలైజ్డ్ పర్సన్ అన్నట్టు చూస్తుంటారు. సో ప్రైమరీ నోషన్ ఏంటంటే, నువ్వు ఎంత తాగితే అంత తోపు అనే ఒక నోషన్ ఉంది చూడండి. దట్స్ అ వెరీ ఫాల్స్ నోషన్. నువ్వు ఎంత తాగితే అంత తోపు కాదు, నువ్వు తాగి నీ లిమిట్స్ నీకు తెలిసి నువ్వు కంట్రోల్గా ఉన్నావు అని అంటే నువ్వు తోపు. దిస్ ఇస్ ద రియాలిటీ. అంతేగాని ఏదో పీపాల్ అదేదో ఉద్యమం లాగా తాకుంటూ పోయి జనాల మీద పడిపోయి అది కాదు. దట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ డ్రింకింగ్, రైట్? సో ఫస్ట్ ఈ నోషన్ అనేది తొలగించాలని జనరల్గా ఏంటంటే ఆ అవేర్నెస్ కూడా ఇవ్వాలి చాలా మందికి. ఏంటంటే ఎక్కువ తాగేస్తే తోపని కాదు అనేసి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మధ్యన సొసైటీలో ఎట్లయిపోయిందని అంటే, నేను దాగను, నాకు అలవాటు లేదు అని చెప్పాను అనుకోండి, ఆడంగోడువా నువ్వు, ఇట్లనే అబ్సల్యూట్లీ నువ్వు ఆడంగోడువా, ఆల్కహాల్ తాగవా. మళ్ళీ దాంట్లో ఇంకోటి బ్రీజర్ అని ఒకటి ఉంటుందండి. చెప్పాలంటే మినీ బియర్ కంటే బ్రీజర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ బ్రీజర్ తాగుతున్నా నేను అనగానే ఒక పురుగును చూసినట్టు చూస్తారనమాట జనాలు. ఇది కూడా ఒక నోషన్, ఫాల్స్ నోషన్. ఏంటంటే బ్రీజర్ తాగుతున్నావు అంటే, ఏమన్నా ఆడపిల్లవా బ్రీజర్ తాగనేకి నడవ అనేసి బియరో లేకపోతే విస్కీయో రమ్మో ఇంకోటి ఏదైనా తాగమని అంటారు. సో ఇలాంటి పర్సెప్షన్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారు చూడండి, అంటే నేను తాగకపోయినా లేదా బ్రీజర్ తాగుతున్నా నువ్వు ఆడంగోడువా అనటం, ఇట్లా డెరిగేటరీ కమెంట్స్ అనమాట. సో ఇలాంటి కమెంట్స్ వస్తాయేమో అనే భయంతో చాలా మంది ఏంటంటే దే డ్రింక్ అండ్
సంథింగ్ విచ్ ఇస్ నాట్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే దే ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ డ్రింకింగ్ బియర్ ఆర్ విస్కీ, వాళ్ళ బాడీకి పడదు అసలు. అది పడని స్టేజ్లో అది నాకు పడదని నాకు తెలిసినప్పుడు కాన్షియస్గా ఐ షుడ్ స్టే అవే. కొందరికి తాగాలని ఉంటుంది కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ బాడీకి పడదు, అయితే వామిటింగ్ అయిపోతుందో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్క బియర్ తాగిన వామిటింగ్ చేసుకున్న కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ సోషల్ ప్రెషర్ వల్ల ఏంటంటే ఈ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ తాగకపోతే నన్ను తప్పుగా చూస్తారేమో, చీప్గా చూస్తారేమో అనే ఒక నోషన్ ఉంది కాబట్టి చేస్తారు. బట్ అగైన్ నేను సొసైటీకి చెప్పేది ఏంటంటే తాగకపోవడం అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరో ఏదో అంటున్నారు అనేసి నేను తాగాలి అని మీరు ఒక మెంటల్ ప్రెషర్ పెట్టుకోకండి. నాకు ఇష్టం లేదు ఆల్కహాల్ అని అంటే అబ్సల్యూట్లీ ఫైన్, యూ డోంట్ చెప్పేసేయచ్చు. నువ్వు చెప్పేసా నాకు ఇష్టం లేదు నేను తాగా అంతే. దట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ దాట్. అది అప్పుడు నువ్వు తోపు. నేను తాగా అని నువ్వు స్ట్రాంగ్గా చెప్పుకొని నలుగురు ఉన్నప్పుడు, నలుగురు తాగుతున్నారు, 5 ఉన్నారండి, అందులో 4 తాగుతున్నారు, నేను 5th పర్సన్ని, నేను తాగను అని స్ట్రాంగ్ అని చెప్పుకునే కెపాసిటీ నీకు ఉంటే దట్ ఈస్ వెన్ నువ్వు తోపు. అంతేగాని నువ్వు ఇంకా సరే అందరు తాగుతున్నారు కదా నేను కూడా తాగాలి అనేసి ఆ ప్రెషర్కి గురవ్వకూడదు అనమాట. సో దట్స్ ది సెకండ్ నోషన్ దట్ పీపుల్ హ్యావ్. అండ్ లాస్ట్లీ ఇంకొక నోషన్ ఏంటంటే, అంటే ఈ ఆల్కహాల్కి సంబంధించి ఎందుకు ఎడిక్షన్ వస్తుంది ఏంటి అని అంటే, జనాలు ఏంటంటే ఆల్కహాల్ తాగే దీనిని దే కోరిలేట్ విత్ సర్టెన్ నోషన్స్ లైక్ నేను ఆల్కహాల్ తాగితే నా బాధలు మర్చిపోతా అని చాలా మంది ఇదే చెప్తారు. ఉంటుంది. నాకు ఎన్నో బాధలు ఉన్నాయి. లైఫ్ అంటే అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. సో నేను ఆల్కహాల్ తాగితే నా బాధలు మర్చిపోతా అనే నోషన్లో తాగుతారు. అక్కడ బేసిక్గా అయ్యేది ఏంటిది అంటే యు ఆర్ లూజింగ్ యువర్ సెన్సెస్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నేను పడుకున్నా కూడా నాకు నా బాధలు గుర్తురావు, నేను నిద్రపోయినా నా బాధలు గుర్తురావు నాకు, రైట్? సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్. నువ్వు మేలుకొని ఉండి నీ సెన్సెస్ కంట్రోల్లో లేనప్పుడు ఆబ్వియస్లీ నీ బాధల్ని గుర్తురావు. కానీ ఈజ్ ఇట్ నాట్ టెంపరీ? నేను ఇప్పుడు తాగుతున్నప్పుడు మర్చిపోతున్నాను, ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు, అదే సేమ్ పొద్దున లేక అంతే. నేను చాలా మందిని చూసానండి. ఇక్కడ ఐ విల్ టెల్ యు ది ఐరనీ హియర్. నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రోజు మంది తాగుతారు. నువ్వు రోజు మంది తాగితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఆగిపోతుంది కదా. సాయంత్రం ఏదో నువ్వు వెళ్ళి వేరే జాబ్ చేసుకుంటే నీకు సాల్వ్ అవుతుంది కదా. అవుతుంది. ఇప్పుడు మందుకు పెట్టే డబ్బులు నువ్వు సేవ్ చేసుకున్నా పోతాయి కదా, రైట్? సో ఇప్పుడు అలా కూడా చాలా మంది తాగే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే తాగితే నా బాధ మర్చిపోతా అనే ఒక నోషన్ ఉంది చూడండి, అది రాంగ్ నోషన్. తాగితే బాధ మర్చిపోవడం కాదు, ఆ టైంకి నీకు గుర్తుకొస్తలేదు అంతే. నువ్వు రేపు పొద్దున తెల్లారేసరికి నీ ప్రాబ్లమ్స్ అన్నీ అట్లనే ఉంటాయి, రైట్? సో ఈ ఫాల్స్ నోషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే చాలామంది యునో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే మంది ఎక్కువైపోయి సెన్సెస్ లూజ్ అయిపోయి కొన్ని పనులు చేస్తుంటారు విచ్ కెన్ నాట్ బి టేకెన్ బ్యాక్. అది మాట జారడం కానివ్వండి, లేకపోతే చేతులు కొట్టుకోవడం కానివ్వండి, చంపుకోవడం కానివ్వండి, ఇలాంటి పనులు చేస్తుంటారు చూడండి. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అది ఒక్కసారి అయ్యింది అని అంటే యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. బెటర్ ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదన్నా సరే కంట్రోల్లో ఉండాలండి, లిమిట్లో ఉండాలి. నీ కంట్రోల్ ఏంటి, నీ లిమిట్ ఏంటి నీకు తెలిసి నువ్వు ఏం చేసినా పర్వాలేదు. అది తప్పినప్పుడే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది ఆల్కహాలే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. లైక్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ సీన్, ఆ అమ్మాయికి తాగే అలవాటు ఉందని చెప్పారు. ఒకవేళ వాళ్ళ హస్బెండ్ చెప్పినట్టే ఒకవేళ అలవాటు ఉంది అనుకుంటే ఇట్ కెన్ బి లీడ్ టు లైక్ దిస్ సిచ్యువేషన్. తాగించడం లేకపోతే తాగిస్తానని తీసుకెళ్ళో ఆ మైకంలో తను ఏమో చేసి అక్కడ పడేసేసారు. సో ఇఫ్ షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ కాన్షియస్ అంటే అతను చెప్పకుండా వచ్చేది కాదు ఇంట్లోంచి, తాగేది కాదు, సో ఇవంతా అయ్యేది కాదు, రైట్? సో అడిక్షన్ హ్యాస్ టు బి స్టాప్డ్ యాక్చువల్లీ. దాని పట్ల అందరూ కూడా దానికి అవేర్నెస్ తీసుకుని దానికి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అనుకో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్. వెల్కమ్ అండి.